జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి 3వ తారీఖు నుంచి 2026 సంవత్సరం మార్చి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళ ఫలితాలు, రాశి ఫలితాలు. ఈ పక్షం యొక్క ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహస్థితులు ఒక్కసారి మనం చూద్దాం. మిథున రాశిలో జీవకారకుడైన బృహస్పతి వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ మార్చి 12వ తారీఖు నుంచి ఆయన వక్రత్వం నుంచి బయటకు వచ్చి వక్రత్యాగమై సవ్యగతిలోకి రానున్నారు. అలాగే కేతుదేవుని సంచారము సింహరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో రాహుదేవుని సంచారం, బుధ భగవానుడు వక్రించిన బుధ భగవానుడు సంచారము, మంగళ సంచారము, సూర్యనారాయణమూర్తి సంచారము. రవి ఈ పక్షంలో 14వ తారీఖు వరకు కూడా ఆయన కుంభరాశిలో ఉండి 15వ తారీఖు నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారం, శనీశ్వరుడి సంచారము. ఇవి ఈ పక్షం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాము. మొదటగా ఈ అంశాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో ఒక ప్రత్యేక అంశం ఏంటంటే కుంభరాశి చాలా బలోపేతంగా ఉంది. కుంభరాశితో పాటు సైమల్టేనియస్ గా బృహస్పతి ఒక రాశి అయిన మీనరాశి కూడా బలోపేతంగా ఉంది. మీనరాశి బలోపేతంగా ఉండడానికి కారణం, కుంభరాశి బలోపేతంగా ఉండడానికి కారణము, కుంభరాశిలో అయితే 4 గ్రహాల సంచారము. ఈ 15వ తారీఖు వరకు కూడా 4 గ్రహాల సంచారము. గ్రహాలు మనం ముందే చెప్పుకున్నాము. సో 4 గ్రహాల సంచారము మరియు మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, శనీశ్వరుడి సంచారము, శశి శుక్రయోగం మీనరాశిలో ఏర్పడుతూ ఉంది. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పడంలో, అందులో కూడా మనకి 19వ తారీఖు ఉగాది అయింది. ఉగాదికి ముందు ఇలాంటి ప్రత్యేక గ్రహస్థితి రావడము. ఇక్కడ ఇంకొక విశేషాంశం ఏంటంటే గురు భగవానుడికి, వీళ్ళిద్దరు గురు భగవానుడు మరియు శుక్రాచార్యులు వారు, శనీశ్వరుడు పరస్పర కేంద్రాల్లో ఉన్నారు. శుక్రుడు మరియు శనీశ్వరుడు నుంచి మనం చూస్తే గురు భగవానుడు 4వ స్థానంలో ఉన్నారు. బృహస్పతి నుంచి చూస్తే శుక్రాచార్యుల వారు మరియు శనీశ్వరుడు 10వ స్థానంలో ఉన్నారు. ఇన్ని విశేషాంశాలతో కూడి ఈ పక్షంలో గోచార గ్రహస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, అలాగే రాబోయే ఉగాది సంవత్సరాదిన ఏదైనా ఒక ప్రత్యేక అంశము ఇక్కడి నుంచే సూచిస్తుందా. ఇప్పుడు ఉన్న అంటే దేనికైనా ఒక గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది కదా. ఉదాహరణకు ఒక బిజినెస్ చేయాలంటే మనకి గ్రౌండ్ వర్క్ ఒక 6 months చేసిన తర్వాతే బిజినెస్ లైమ్ లైట్ లోకి వెళ్తుంది. సో ప్రతి విషయంలో కూడా గ్రౌండ్ వర్క్ లేకుండా ఏ పని ఉండదు. గ్రౌండ్ వర్క్ లో, గ్రౌండ్ లెవెల్లో గ్రహ దేవతలు ఏమైనా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయా ఉగాది తర్వాత నుంచి, మనం ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో ఉన్న వాళ్ళకి, ఈ వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో ఉన్న వాళ్ళకి ఈ పక్షం అంతా కూడా అనుకూలంగా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు మీకు చాలా బాగా ఉన్నాయని చెప్పాలి. గడిచిన సంవత్సరంలో లేదా గడిచిన 2 సంవత్సరాల్లో ఏదైతే మీరు ఒక ఆలోచన చేసి, అంటే డెఫినెట్ గా వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ఈ 2025 బాగానే ఉంది, డెఫినెట్ గా బాగుంది. అంటే అంతకు ముందుతో పోలిస్తే డెఫినెట్ గా బాగుంది. మీ జన్మ జాతకం బాగా ఉంటే ఇంకా బాగుంటుంది, అందులో డౌట్ లేదు. బట్ మనకి 25కి ముందు వెళ్తే, అంటే 23, 24 చూస్తే చాలా బాధలు పడ్డారు మీరు. అంటే అంతకు ముందు నుంచి కూడా మనం వేసుకోవచ్చు, 22 నుంచి కూడా వేసుకోవచ్చు. ఒక రకంగా అంటే సమస్యలు, అంటే ఇన్ని రకాల సమస్యలు ఉంటాయా అమ్మ బాబాయ్, మనుషులకి అన్నంత సమస్యల్ని మీరు ఫేస్ చేశారు. ఏ సమస్య అయితే మీరు ఫేస్ చేసి బాధపడ్డారో వాటన్నిటికీ ఇప్పుడు కాలం సమాధానం చెప్తూ ఉంది. అది మీరు పరిస్థితుల వల్ల మీరు సమస్య పడి ఉండవచ్చు, ఇబ్బంది పడి ఉండవచ్చు, వ్యక్తుల వల్ల ఇబ్బంది పడి ఉండవచ్చు. ఏదైనా సరే సమస్య కదా, దానికి తగ్గ సమాధానము ఇప్పుడు మీకు చెప్తుంది. అంటే ఇప్పుడు మీ ఆలోచనలలో ప్రశాంతత వస్తుంది, బుద్ధి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది ప్రశాంతత అంటే
పరిస్థితుల వల్ల జరిగింది అనుకోండి, ఇప్పుడు మీకు ఆ పరిస్థితులన్నీ కూడా చాలా సవ్యంగా అవుతాయి. ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నీ సవ్యంగా మారబోతున్నాయి. ఈ వచ్చే ఉగాది నుంచి మీ లైఫ్ మంచి టర్న్ తీసుకుంటుందని మీకు అర్థమయ్యి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఉదాహరణకి పరిస్థితుల వల్ల జరుగుతాయి, వ్యక్తుల వల్ల జరుగుతాయి. ఏ వ్యక్తులైతే మిమ్మల్ని ఏ వ్యక్తుల వల్ల మీరు టార్గెట్ చేయబడ్డారు, ఏ వ్యక్తుల వల్ల మీరు హింసించబడ్డారు, ఏ వ్యక్తుల వల్ల మీరు పీడించబడ్డారు, సేమ్ అంటే మనం కర్మ ఇస్ బూమరాంగ్ అంటాం కదా. కర్మ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కర్మని బట్టే ఉంటుంది కదా. సో అది ఇప్పుడు వస్తుంది, వాళ్ళకి రివర్ట్ అవుతుంది. సో మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి పరిస్థితులు అన్ని. స్టెప్ బై స్టెప్ మీకు అనుకూలంగా మారుతుంది, వాళ్ళకి ప్రతికూలంగా మారుతుంది. ఏ డెసిషన్స్ మీరు అంతకుముందు అంటే ఇప్పుడు మీరు ఏ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారో అవి మీకు చాలా ప్లస్ అవుతాయి. అయితే విచిత్రంగా మీరు ఒకటి నోటీస్ చేస్తారు, ఇప్పుడు మీరు ఏ బాటలో అయితే వెళ్తూ ఉన్నారో, మీరు వ్యక్తుల వల్ల కనుక బాధింపబడితే వాళ్ళు అదే మిమ్మల్ని అంటే ఇలా ఉంటే మీరు మంచి టైంలో ఉన్నారు కదా, సో మీ అభివృద్ధిని చూసి డెఫినెట్ గా ఇప్పుడు మీరు మనుషుల బాధపడ్డారంట, వాళ్ళ కళ్ళు మీ మీద ఉండి మీరు ఏం చేస్తున్నారు, ఏం చెందుతున్నారు అంటేనే కదా. సో ఇప్పుడు ఎలా ఉంటుందని, లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, ఈ రెండిట్లో ఏదన్నా ఉండొచ్చు. ఇగ్నోర్ చేస్తూ ఉంటే ఇప్పుడు మీ మీద అటెన్షన్ పే చేస్తారు, అది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. అటెన్షన్ పే చేసి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, ఇది మొదటి కోవ. ఇగ్నోర్ చేస్తూ ఉంటే, ఒకవేళ ఇగ్నోర్ చెయ్యట్లేదు, అసలు చాలా బాధపడ్డారు, ఓవర్ గా పట్టించుకొని ప్రతి దాంట్లోనూ కూడా తప్పులు ఎతికి మిమ్మల్ని అసలు చాలా ఇబ్బంది పెట్టారు అంటే కనుక, ఇప్పుడు వాళ్ళు మీ ప్రణాళికను వాళ్ళు అనుసరిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మీకు మేలు జరుగుతుంది, వాళ్ళకి కీడు జరుగుతుంది. ఇది ఒక కథ ఉండేది మనకి. అంటే ఒక రాజుగారికి ఇద్దరు భార్యలు, పెద్ద భార్య చిన్న భార్య. చిన్న భార్యను బాగా చూస్తూ ఉంటే పెద్ద భార్యకి విరక్తి చెంది అడవికి వెళ్తుంది. అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ ఉంటుంది. పెద్ద భార్యని చనిపోవడానికి వెళ్తే రక్షించి ఎందుకమ్మా చనిపోబోతున్నావు అని అడిగినప్పుడు ఇలాగా ఇంకొక పెళ్లి చేసుకున్నారు రాజుగారు, అప్పటి నుంచి నన్ను అసలు సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఇంకా బ్రతికి ఉండి ఉపయోగం ఉంది, అందుకని దేహత్యాగం చేద్దామని ఇలాగ అడవులు బాట పట్టానంటే, సరే మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు ప్రశాంతంగా స్నానం చేయి, స్నానానికి వేడి నీళ్ళతో ఉన్నా చన్నీళ్ళతో ఉన్నా అంటే, నాకెందుకు వేడి నీళ్ళు, అసలు బతుకు మీద ఆశ లేదు, చన్నీళ్ళు చేస్తానంటే చక్కగా వేడి నీళ్లు సరిపడా వేడి నీళ్లు పెడుతుంది, స్నానం చేస్తుంది. ఆ భోజనం వడ్డిస్తాను, చెద్దన్నం తింటావా వేడన్నం తింటావా అని అడుగుతుంది. అడిగితే నేను చెద్దన్నమే తింటా, వేడన్నం ఎందుకు, అసలు నాకేం తినాలనే లేదు, చావబోతున్న వాళ్ళకి ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఈ మర్యాదలు అని చెద్దన్నం తింటా అంటే, వేడి వేడి అన్నము పంచభక్ష పరమాన్నాలతోటి లేహ శోష్యాలతోటి వడ్డిస్తుంది, చక్కగా తింటుంది. ముందైతే ఈ రాత్రికి పడుకో, రేపు పొద్దున మనం మాట్లాడుకుందాము, నీకు మంచి పరుపు మెత్త మరియు మంచం కావాలా, లేదా కటిక నేల మీద పడుకుంటావు అంటే, నేను కటిక నేల మీదే పడుకుంటాను అంటే, అదేంటి నువ్వు రానివి కదా అంటే, ఇప్పుడు కాదు, నాకు అసలు దేహం మీదే భ్రాంతి లేదంటే, ఆవిడ చక్కటి హంస తూలిక తల్పం లాంటి తల్పం సిద్ధం చేస్తుంది, దాని మీద పడుకుంటుంది. పడుకొని మరుసటి రోజు ఉదయాన్నే లేచి, నేను ఇంకా దేహత్యాగానికి వెళ్ళబోతున్నాను, మీరు పెద్దవారు కాబట్టి వయసులో మీ మీద గౌరవంతో ఇప్పటిదాకా ఆగాను, మీరు ఏదో చెప్తా అన్నారు, ఏం చెప్తారంటే, అప్పుడు ఇప్పుడు నీ రాజ్యానికి నువ్వు తిరిగి వెళ్ళు, రాజుగారు నిన్ను చక్కగా ఏలుకుంటారని చెప్తుంది. ఒకవేళ ఏలుకోకపోతే అప్పుడే నువ్వు చనిపో అని చెప్తుంది. సరే అలాగే వెళ్తే ఆవిడ రాణిగారు గ్రామం రాజ్యం చివరిలో ఉందంటేనే రాజుగారు దండోరాతో వెళ్ళి ఆవిడని రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పట్టి తీసుకొచ్చి చాలా ప్రేమగా చూసుకోవడం మొదలు పెడితే చిన్న భార్యకి అసహ్యం మొదలవుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇన్నాడు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు రాణిగారికి పెద్ద రాణిగారికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఆలోచించి తన చెలికత్తెల్ని పెద్ద రాణి వారు అంతఃపురానికి పంపించి ఏంటి కారణం కనుక్కొని కూపీ లాగి రమ్మని పంపిస్తుంది. వాళ్ళు వెళ్తారు, అక్కడ వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి రాణి గారిని ఇంత సడన్ గా ఇన్ని మార్పులు ఎందుకు వచ్చాయి ఆవిడ జీవితంలో, ఏమన్నా పూజ చేసినా ఏదైనా వ్రతం చేసినా ఏం చేస్తే రాజుగారి ప్రేమను ఇంతగా పొందుతూ ఉంది అని అడిగినప్పుడు, వాళ్ళు ఇలాగ ఆవిడ అడవికి వెళ్ళారట, అక్కడ ఒక పెద్దరాశి పెద్ద ముందట ఇలా జరిగింది అని మొత్తం చెప్తే అది తీసుకెళ్లి చిన్నరాణి గారికి చెప్తే, ఓ అలాగా, అయితే నేను అలానే చేస్తానని చెప్పి ఆవిడ అడవికి వెళ్తుంది. మళ్ళీ అదే పెద్దరాశి పెద్దమ్మ చూసి ఎందుకు చనిపోతున్నావు అంటే, ఇలా పెద్దరాణిని బాగా చూసుకుంటున్నారు, నన్ను బాగా చూసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకొని ఆడిన మాట తప్పారు, ఇంకా నాకు అంతని జీవించాలని లేదు, అందుకనే అడవి బాట పట్టాను దేహత్యాగం చేయడం కోసం అని చెప్తుంది. సో అయితే రేపు పొద్దున్న రేపు పొద్దున మనం మాట్లాడుకుందాము, నువ్వు ఏ నిర్ణయమైనా రేపు పొద్దున్న తీసుకో, ముందైతే మా ఆశ్రమానికి రా అని చెప్తుంది.
ఈవిడికి కావాల్సింది కూడా అదే కదా, ఆవిడతో పాటు వెళ్తుంది. వెళ్ళంగానే ముందైతే స్నానం చేయి, అలసిపోయి ఉన్నావు, దేహం అంతా కూడా అలసటగా ఉంది, స్నానం చేస్తే కాస్త ఉత్సాహం వస్తుంది, వేడి నీళ్లు తోడమంటావు, చన్నీళ్లు పెట్టమంటావు అంటే, నేను మహారాణిని, ఒక పట్టమహిషిని చేశాడు రాజుగారు, చిన్నరాణిని అయినా నేను చన్నీళ్ళు ఎలా చేస్తా, వేడి నీళ్ళు చేస్తాను అంటాను. ఆవిడకి ఐసు గడ్డలు లాంటి నీళ్లు పెడుతుంది, ఆ నీళ్ళతో స్నానం చేస్తుంది, చేసేది లేక. సో చెద్దన్నం వడ్డించమంటావు, వేడన్నం వడ్డించమంటావు అంటే, నేను చెద్దన్నం తిన్నాను, వేడన్నం తింటాను, నాకు అంటే నా డైనింగ్ టేబుల్ మొత్తం కూడా డెలిషియస్ మీల్స్ తోటి ఉంటుంది, ఎలాంటి భోజనం అంటే అలాంటి భోజనం నేను చేయనంటే, ఓ నీ పని ఇలా ఉందా, నీ తిక్కు కుదురుస్తానని చెప్పి చెద్దన్నము ఆవకాయ బద్ద పడేసి వెళ్తాను. సో అలాగా నువ్వు ఎలా పడుకుంటావు, కటిక నేల మీద లేదా పట్టు పరుపు మీద అంటే, కటిక నేల మీద నేను పడుకోను, పట్టు పరుపు మీద అంటే ఆవిడ కటిక నేల మీద పడుకోమంటుంది. మరుసటి రోజు నీ ఇష్టం, నువ్వే నిర్ణయం తీసుకుంటావు అది తీసుకో అని చెప్తుంది. సో ఈవిడ ఏంటంటే రెండు చెడ్డ నావ అయిపోతుంది ఈవిడ పరిస్థితి. ఇప్పుడు రాజ్యానికి తిరిగి వెళ్ళలేదు, తిరిగి వెళ్తా చూసుకుంటాడో లేదో కూడా డౌటే. సో ఇలా రెండు చెడ్డ నావలాగా అవుతుంది. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పానంటే, ఈ కథ ఇప్పుడు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆప్ట్. ఒకవేళ మీరు వ్యక్తుల వల్ల బాధపడి ఉంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు అనుసరించే విధానాలన్నీ వాళ్ళు అనుసరిస్తారు. మీకు పెద్ద రాణిలాగా ఇది మీకు ప్రతిదీ ప్లస్ అవుతుంది, చిన్న రాణిలాగా అది వాళ్ళకి ప్రతిదీ మైనస్ అవుతూ వెళ్తుంది. అదే అంటే కర్మ అనేది తిరిగి వస్తుంది కదా, ఇది ఇలా ఉంటుంది. ఇది మీరు చేస్తే అప్రిషియేట్ చేస్తున్నవి వాళ్ళు చేస్తే ప్రతికూలంగా అవుతుంది. అది అప్రిషియేట్ అనేది మనుషుల ద్వారా కావచ్చు, లేదా పరిస్థితుల ద్వారా కావచ్చు, లేదా భగవంతుడి ద్వారా కావచ్చు, జరిగేవన్నీ రివర్స్ జరగడం అనేది గమనిస్తారు. అని ఇప్పుడు ఈ కథ ద్వారా తెలిసింది కదా, ఒక రకంగా చెప్పాలంటే మంచి ఫేస్ లోకి వెళ్ళబోతున్నారు. ఆ కథ అదే కదా ఇండికేట్ చేసేది. ఇవి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు ఈ పక్షంలో. ఈ పక్షంలో అనుసరించి గోచర గ్రహస్థితుల్లో కుంభరాశి మరియు మీనరాశి బలోపేతంగా ఉండడం వల్ల కాలపురుషుడు కుండలిని అనుసరించి 11th and 12th హౌసెస్, ఏకాదశ ద్వాదశ స్థానాలు చాలా బలోపేతంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళ ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఏదైనా సరే డొనేషన్ ఆస్పెక్ట్ చాలా బాగా ఉంటుంది. డొనేషన్ ఆస్పెక్ట్ ఈ పక్షంలో చేస్తే కనుక, అంటే మీకు మీ శక్తిని అనుసరించి, ఒకవేళ డొనేషన్స్ చేయలేని వాళ్ళు గోమాతకి రోజు ఏదైనా ఆహారం తినిపించినా సరిపోతుంది. డొనేషన్స్ చేయగలిగిన వాళ్ళు డొనేషన్స్, ఒకవేళ డొనేషన్స్ చేయలేని పక్షంలో మీరు ప్రతిరోజు కూడా చీమలకు ఆహారమైనా వేయవచ్చు. ఇలా మీ శక్తిని అనుసరించి డొనేషన్స్ ఈ పక్షంలో చేస్తే చాలా మంచిది. ఉత్తమ ఫలితాలు ఉగాది తర్వాత నుంచి మనం అందుకోవాలంటే ఈ 15 రోజులు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. 15 రోజులు సద్వినియోగం చేసుకోవడం వల్ల రాబోయే సంవత్సరము ఉగాది రాబోయే సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే డొనేషన్స్ అని చెప్పాను. ఈ డొనేషన్స్ విషయంలో మీకు ఒకవేళ డొనేషన్స్ చేయలేకపోతే ఎంతైనా పర్వాలేదు, ఈ పక్షం మొత్తంలో ఎంతో కొంత గోశాలకు లేదా ఏదైనా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే ఎంతమందికైనా సరే విరాళం ఇవ్వడము, ఇది డొనేషన్ అనేది మీ శక్తిని అనుసరించి ఉంటుంది. ఎంతో కొంత చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా దానం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి ప్రాప్తి చక్కగా ఉంటుంది. ఇది మనకి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ శంకర్ భగవత్పాదులు రాసిన కనకదార స్తుతి. ఈ కనకదార స్తవంలో వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఆమె కటిక దరిద్రంతో బాధపడుతుంటే శంకరాచార్యుల వారు మనసు చెల్లించిపోయి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించగా, ఆమె ఇదివరకు జన్మలో ఎలాంటి దానం చేయలేదు, నేను ఏం చూసి ఆమెకి నేను ఫలితాన్ని ధనాన్ని ప్రసాదించాలి అని అమ్మవారు అడిగినప్పుడు శంకరాచార్యుల వారు ఎండిపోయిన ఉసిరికాయ వేసింది కదా, దీన్ని అడ్డు పెట్టుకొని ఇవ్వమ్మ అన్నప్పుడు ఆవిడ బంగారు ఉసిరికలు కురిపించిన విషయం మనందరికీ విదితమే. అని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లక్ష్మీ కటాక్షం కోరుకునే వాళ్ళందరూ కూడా, లక్ష్మి అంటే బహురూపాల్లో ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పక్షంలో చేసే దాన ధర్మాలు మీ శక్తిని అనుసరించి, శక్తికి మించి చేయకూడదు. అప్పు చేసి ఒకవేళ దానం చేస్తే అది ఫలితం ఇవ్వదు సరికదా, రివర్స్ కొడుతుంది. సో శక్తిని అనుసరించి దానం, లోభత్వం చూపించకుండా దానం చేయడం వల్ల వేద పాఠశాలలకి కొంతమంది వాలంటరీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ సంస్థ తరఫు నుంచి.
ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. సో ఇలా ధర్మకార్యాలు చేసే వాళ్ళకి, ధర్మం కోసం వాళ్ళ సాయశక్తుల ప్రాణాన్ని పణం పెట్టి మరి పోరాడుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి ఇలాగా మీకు తెలిసిన దాంట్లో ఎవరికైనా సరే దానం చేయడం వల్ల వచ్చే సంవత్సరం ఉగాది నుంచి చాలా అనుకూలంగా మారబోతుంది. గోచరంలో ఉన్న ఇప్పుడు ఏంటంటే శుక్రాచార్యుల వారి మీనరాశిలో ఉండడం వల్ల అసలు మనకి వెల్త్ ఇచ్చేదే శుక్రాచార్యుల వారు. ఎందుకంటే ఫస్ట్ ప్రైమరీ వెల్త్ లార్డ్ ఆయన అయ్యాడు. కాలపురుషుడు కుండలి నుంచి ద్వితీయ స్థానానికి అధిపతి అవ్వడం వల్ల, ప్రైమరీ వెల్త్ లార్డ్ అవ్వడం వల్ల ఆయన శనేశ్వరుడికి చెప్పి, కర్మకారకుడైన శనేశ్వరుడితోటి కూడి ఉన్నాడు. కాబట్టి రాబోయే సంవత్సరం మొత్తం కూడా మన జీవితంలో అన్ని కూడా సమృద్ధిగా ఉండడానికి, మనశ్శాంతి సమృద్ధిగా ఉండడానికి, సుఖ సౌఖ్యాలు సమృద్ధిగా ఉండడానికి, సంపద సమృద్ధిగా ఉండడానికి చక్కటి సదావకాశాన్ని మనకి శుక్రాచార్యుల వారి బ్లెస్సింగ్స్ వల్ల కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా మనం అందరం కూడా మన జీవితాన్ని సద్వినియోగం, మనకున్న ఈ రోజులు, ఈ పక్షం రోజుని సద్వినియోగం చేసి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షానికి మనందరం పాత్రలం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.